కట్టకుండా 3 ఏళ్లు నాశనం చేసి మళ్ళీ ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వచ్చాయి. ఇక్కడే మీకు గుండ్ల కమ్మ ఉంది. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? గేటు పోయింది, రిపేర్లు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వెళ్ళిపోయినాయా లేదా అని అడుగుతున్నా. రైతులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినా మీకు ఇంకా కోపం రాలా. గుండ్లకమ్మ గేట్లు రిపేర్ చేయించడమే కాకుండా మళ్ళా గుండ్లకమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పాత ప్రకాశం జిల్లా ఉంది, కరూరు జిల్లా, నీళ్లు లేవు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కృష్ణా వెస్టర్న్ డెల్టా వస్తుంది, కొన్ని ప్రాంతాలకు నాగార్జున సాగర్ వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో నీళ్లు లేవు. 95-96లో నేనే వెలుగొండ ప్రారంభించాను. కానీ మీరు 2019లో అధికారం వచ్చుంటే 20కంతా ప్రాజెక్టు పూర్తయ్యేది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల చాలా వరకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నేను ముందే చెప్పా, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చాం. ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయి. మళ్ళా ఆశాజనకంగా రెయిన్ఫాల్ అంతా బాగుంటుందని ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రిడిక్షన్ వచ్చింది. అది వస్తే ఇంకా మనందరికి కూడా రైతులు ఎవరైతే మెట్ట పైర్లు వేశారో వాళ్ళకు లాభం వస్తుంది. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సాగునీటి సంఘాలు పెట్టాం, నేనే పెట్టాను. మొన్నే ఎన్నికలు పెట్టాను. కాలువలు రిపేర్ చేసే బాధ్యత కూడా మీదే. చివరి భూములకు నీళ్లు తీసుకుపోయే బాధ్యత కూడా మీదే. అయితే ఈరోజు ఒక్క విషయంలోనే మీ అందరికీ చెప్తున్నా, నేను 24 గంటలు మీకోసం పరిగెత్తున్నా. మీ జీవితాల్లో వెలుగులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా. మీ కష్టాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణాలు పెంచాలని నిద్ర లేచినప్పటి నుంచి ఎండలో కూడా మీరు చూస్తే నేను లెక్క పెట్టుకోవడంలా. ఎండ మనోళ్ళు చూసి భయపడాలి, అది సంకల్పం. ఎండను చూసి మనం భయపడితే చేయగలిగింది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను కొత్త రాజకీయాలు చూస్తున్నా. 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని. ఎవరికి ఆ ఛాన్స్ రాలా. 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని. నేను చేసిన పని బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ చూస్తే దేశానికే తలమానికంగా తయారయ్యింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ వల్ల తెలంగాణకు వచ్చింది. కానీ ఎప్పుడూ ఇలాంటి వ్యక్తులు నేను ఎప్పుడూ చూడలేదు. నాకు ఒక పట్టుదల ఉంది. నేను చేసి చూపించిన ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ హైదరాబాద్ ఉంది. ఇంకొక పక్క హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. సిద్ధమా? మీరు నమ్మకమా? నాతో కలిసి నడుస్తారా? కానీ మన రాష్ట్రంలో ఉండే ఒక పార్టీ ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల జరిగిన 2 సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా. చాలా ఉన్నాయి, ఒక 2 తీసుకొస్తున్నా. ఇక్కడ పొదులు వచ్చారు, తప్పు లేదు.
కానీ వచ్చినప్పుడు ఆడబిడ్డల్ని, అమరావతి ఆడబిడ్డల్ని బ్రోతల్స్గా చిత్రీకరించారు. ఇక్కడుండే ఆడబిడ్డలు కోప్పడి క్షమాపణ చెప్పమని అడిగారు. చెప్పమని అడిగితే ఇక్కడ ఆడబిడ్డలపైన దౌర్జన్యం చేశారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు, ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు. ఒక మాజీ ఎమ్మెల్యే, అతను పశువా మనిషా తెలియదు. నేనైతే పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకుండా చూడండి, ఏ ఆడబిడ్డ అయినా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. నువ్వేం చేశావు? ఇంటికి వెళ్ళాడా? పరామర్శించాడా? అన్నాడు ఇంకో మాట, అవసరమైతే మా వాళ్లకు చెబితే ఇండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. రెఫా ఒకసారి ఆమారా, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు, నేనే ఎంపయ్యా. యామారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం. నిన్న మీరు చూశారు, గుంటూరులో వాళ్ళ కార్యకర్తే వచ్చాడు, ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? అతన్ని కాపాడతారా లేదా? చెయ్యాలనా లేదా? మన మనుషులతో పనిచేస్తామా?